Hey, వెల్కమ్ టు ఎథికల్ ట్రేడర్ ఛానల్. సో ఈ వీడియోలో ఇవాళ మనం ఏం నేర్చుకుందామంటే లెట్స్ లర్న్ అబౌట్ ద చార్ట్ రీడింగ్ అన్నట్టు. ఓకే, చార్ట్ని రీడ్ చేయడం అర్థమైంది అని అంటే మనం చార్ట్ని అర్థం చేసుకోవడం కూడా అర్థమవుతుంది అని అర్థం అన్నట్టు. సో మనం ఫస్ట్ చార్ట్ని చూడగానే మొత్తం మనకి అమ్మో ఏంది ఇది అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు, అంతేగా. కానీ మనకు అసలు చార్ట్ని చూడగానే అసలు రీడ్ చేయగలగాలి అన్నట్టు ఫస్ట్. సో ఇది రీడ్ చేయాలి అని అంటే మనకి ఏం తెలవాలి, ఫస్ట్ అసలు ఏంటిది బేసిక్స్ తెలవాలి, అసలు ఉన్నది ఏంటిది, ఏమవుతుంది, ఎందుకు అవుతుంది అనేది తెలవాలి. తెలితే కదా మనకు అసలు అది రీడ్ చేయగలిగేది. సో దాన్నే ఇవాళ ఎట్లా అనేది నేను చెప్తా, మనం తెలుసుకుందాం. ఓకే, సో ఎగ్జైటెడ్గా ఉండండి అందరు. అయితే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ అనుకో, ఇవాళ డేట్ ఏంది, ఇవాళ డేట్ ఏది, ఇవాళ 9th జూలై అన్నట్టు. 9th జూలై చార్ట్ని మనం అనలైజ్ చేద్దాం, అసలు రీడ్ చేయడం నేర్చుకుందాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేను చెప్పాలనుకున్నదంటే అందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రేడర్ కావాలి అంటే ఫస్ట్ ఖచ్చితంగా బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ తెలియంది ఏ పని అయినా తెలియదు, ఏది కాదు. సో ట్రేడర్ కావాలంటే ట్రేడింగ్ తెలుసుకోవాలంటే ట్రేడింగ్లో ఫస్ట్ ఫండమెంటల్స్ ఏంటి అవి తెలుసుకోవాలి. తర్వాత మెల్లమెల్ల కాన్సెప్ట్స్, స్ట్రాటజీస్ అవన్నీ. ఓకే, సో లాస్ట్ వీడియోలో అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ట్రేడర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చెప్పిన, అవి కూడా చూడాలి. ఈ వీడియోలో ఏంటంటే మనము ట్రేడింగ్ చార్ట్ అనేది చదవడానికి ఇట్లా అనేది అర్థం చేసుకుందాం, నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 2 types ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి చార్ట్లో. ఓకే, మనం చూసేది నార్మల్ క్యాండిల్ చార్ట్ అన్నట్టుది. ఇందులో ఏంటంటే 2 types ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. ఓకే, క్యాండిల్ ఏంటి అంటే అవేంటి అంటే ఒకటి వైట్, ఇంకొకటి బ్లాక్. లేకపోతే వైట్ని గ్రీన్ అంటాం, బ్లాక్ని రెడ్ అని కూడా అంటాం. వైట్ గ్రీన్, ఇప్పుడు గ్రీన్ కలర్ రెడ్ కలర్ అని మనం అనుకుందాం. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే అసలు మార్కెట్లో ఉండే యాక్షన్ ఏంటిది, అసలు మార్కెట్ అంటే ఏంటిది అని అంటే ఒకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు అన్నట్టు. ఈ ఇద్దరు ఏంటంటే ఒకడు వాడు తయారు చేసిన వస్తువుని అమ్ముతాడు, ఇంకొకడు వీడు అమ్మిన వస్తువు వాడు కొంటాడు అన్నట్టు. సో ఇదే జరిగేది అన్నట్టు. నేను చెప్పిన క్యాండిల్స్ మొత్తం రకరకాలుగా ఉంటాయి. అందులో మనం యూజ్ చేసేది నార్మల్ క్యాండిల్స్ అన్నట్టు. ఓకే, అందులో డిఫరెంట్ క్యాండిల్స్ కూడా ఉంటాయి. హికనాషి అని వేరేనే ఉంటారు. తర్వాత ఇట్లా డిఫరెంట్ లైన్ అని మనకు జనరల్గా లైన్ గ్రాఫ్ అనేది కనబడుతుంది అన్నట్టు. లైన్ అంటే గ్రాఫ్ మొత్తం, చార్ట్ మొత్తం లైన్స్ ఉంటాయి. అంటే ఇదంతా మనం జనరల్గా ఇది న్యూస్ పేపర్లో చూసుంటాం అన్నట్టు. ఓకే, జనరల్గా న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్లో అక్కడిక్కడ కనబడుతుంది. హైకనాషి అంటే ఇట్లా కనబడుతుంది అన్నట్టు. ఏంటంటే నాకు ఇది పెట్టినప్పుడు జనరల్గా వాటి క్యాండిల్స్ యొక్క పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఏం కనవాలి, దేనికి మన నార్మల్ జనరల్ ఈ క్యాండిల్స్కి. అందుకే మన జనరల్ నార్మల్ క్యాండిల్స్ చార్టే పెట్టేసినాను ఇప్పుడు టైపు. ఓకే, ఇదే యూజ్ చేద్దాం నేర్చుకోవడానికి. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి చెప్తున్నా కదా, ఫస్ట్ పాయింట్ ఏంటి, బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, గంతే. సో అది మనకి ఈ చార్ట్ రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. బయింగ్ చేసినప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అన్నట్టు. బయింగ్ జరిగినప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, సెల్లింగ్ జరిగినప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇగో ఇక్కడ చూడు. సో మనం ఇప్పుడు చూసేది ఇవాళదే చార్ట్. సో నిన్నటిది ఎట్లా తెలుస్తుంది అంటే ఇది ఎక్స్ యాక్సిస్లో ఉండేది డేట్ అన్నట్టు, టైం అన్నట్టు. టైం అనేది ఇట్లా డేట్లో ఉంటుంది. తర్వాత వై యాక్సిస్లో మళ్ళీ మనం చూసే చార్ట్ కూడా నిఫ్టీ 50 చార్ట్. ఓకే, తర్వాత మళ్ళీ మన వై యాక్సిస్లో దీని ప్రైస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, 24,340, 24,350 ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇట్లా ఇప్పుడు మన పాయింట్స్కి వచ్చేస్తే, ఈ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్, మొత్తం 3లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిల్స్ ఏముంటాయి, జనరల్గా గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, రెడ్ క్యాండిల్ ఉంటుంది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడు ఫామ్ అవుతుంది, బయింగ్ అయినప్పుడు. రెడ్ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, సెల్లింగ్ అయినప్పుడు. ఓకే, ఇది సంగతి. నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ క్యాండిల్స్కి పైన స్టిక్స్ లాగా ఉన్నాయి, ఈ పుల్లలాగా. ఏంటి ఇవి, ఈ పుల్లలు ఏంటి అని అంటే ఇది మళ్ళీ ఫస్ట్ పాయింట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి, కానీ ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బేస్ అనేది, ఓపెన్ అనేది ఎప్పుడైనా బాటంలో ఉంటుంది, క్లోజ్ అనేది ఎప్పుడైనా టాప్లో ఉంటుంది. ఓకే, సో
ఓపెనింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ అనగానే ఓపెన్ ఎప్పుడైనా బాటంలో ఉంటుంది, తర్వాత క్లోజ్ ఎప్పుడైనా టాప్లో ఉంటుంది, అది పాయింట్. మళ్ళీ రెడ్ క్యాండిల్ కూడా అంతే. ఓపెనింగ్ ఎప్పుడైనా కూడా టాప్లో ఉంటుంది, క్లోజింగ్ ఎప్పుడైనా కూడా బాటంలో ఉంటుంది. ఓకే, గ్రీన్ క్యాండిల్కి అయితేనేమో ఓపెనింగ్ బాటంలో ఉంటుంది, క్లోజింగ్ టాప్లో ఉంటుంది. రెడ్ క్యాండిల్కి అయితేనేమో ఓపెనింగ్ టాప్లో ఉంటుంది, క్లోజింగ్ బాటంలో ఉంటుంది. రెండు ఉల్టా అన్నట్టు. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇవి క్యాండిల్స్కి ఇది బాడీ కదా, ఇది మరి ఈ ఫస్ట్ పాయింట్లోనే మనకి ఇదేంది ఒక క్యాండిల్ పెద్దగా ఉన్నది, ఇంకో క్యాండిల్ చిన్నగా ఉన్నది, ఓకే అని మన డౌట్ రావచ్చు. ఏంటంటే మనకి గ్రీన్ క్యాండిల్ అయినా రెడ్ క్యాండిల్ అయినా, అంటే బయింగ్ క్యాండిల్ అయినా సెల్లింగ్ క్యాండిల్ అయినా ఎంత ఉన్నది దొడ్డు, లేకపోతే ఎంత పొడుగున్నది, బాడీ ఎంత ఉన్నది అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే వాళ్ళు సెల్ చేసిన క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎంత క్వాంటిటీ పైన బై చేస్తే ఎంత ఎక్కువ క్వాంటిటీతోని వాళ్ళు బయింగ్ జరిగితే అంత గ్రీన్ క్యాండిల్ అంత పెద్దగా ఉంటుంది. ఓకే, పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది రా అని అనుకుంటాగా, అది ఎట్లయితుంది అంటే అంత క్యాండిల్స్ అన్నట్టు. బయింగ్ అయినా సెల్లింగ్ అయినా ఇంటెన్సిటీ బట్టి ఎంత ఎక్కువ సెల్లింగ్ క్వాంటిటీతో సెల్ అయితే అంత పెద్ద రెడ్ క్యాండిల్ అంతే. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఈ క్యాండిల్స్ అంతా ఫామ్ అయినా మంచిగానే ఉన్నది, కానీ పైన ఈ పుల్లలు లాంటివి ఏంటి చూడండి, ప్రతి క్యాండిల్కి ఉన్నది. ఏంది ఈ పుల్లలు అంటే మళ్ళీ కొంతకాడ పెద్దగా ఉన్నాయి, కొంతకాడ చిన్నగా ఉన్నాయి, కొన్నిటిగా లేనేలేవు కూడా. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ పాయింట్, ఈ స్టిక్స్ ఏంటి పుల్లల్లా ఉన్నాయి ఎందుకు అని అంటే క్యాండిల్ విక్ అని కూడా అంటారు దీన్ని. ఏంటిదంటే క్యాండిల్ విక్ అని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, క్యాండిల్ విక్ అంటే ఏంటిది, కరిగిపోయిన తర్వాత మిగిలేదే కదా. అట్లా కరిగిపోవడం అంటే ఏంటంటే ఇక్కడ మూమెంట్ అన్నట్టు. ఓకే, అంటే ఫలానా వ్యక్తి ఇప్పుడు ఈడ గ్రీన్ కలర్ అనుకో, ఈడ స్టార్ట్ అయింది, ఈడ స్టార్ట్ అయ్యి అంత దూరం పోయిండు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 318 దగ్గర పోయిండు, 394 వరకు పోయిండు, పోయి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయ్యిండు, ఆడ క్లోజ్ కాలే, మళ్ళీ ఇక్కడనే క్లోజ్ అయినా అన్నట్టు, వేరే ఇంత కిందికి వచ్చి క్లోజ్ అయ్యిండు అన్నట్టు అట్లా. సో అప్పుడు మిగిలిన ఈ ఏరియా ఉంటుంది కదా, అంత దూరం ట్రావెల్ చేసిండు కానీ ఆడ క్లోజ్ కాలేదన్న ఏరియా, ఆ ఏరియానే మనం విక్ అంటాం, లేకపోతే షాడో అంటాం. ఓకే, అట్లా అది ఎప్పుడైనా అది ఎటైనా ఉండొచ్చు, టాప్ అయినా ఉండొచ్చు, బాటమ్ అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి పోయింది కానీ మళ్ళీ పైకి కూడా పోయింది, కానీ పోయి పైనే క్లోజ్ కాలే, మళ్ళీ కిందికి వచ్చి క్లోజ్ అయింది అన్నట్టు అట్లా. అప్పుడు అసలు పాయింట్ ఏంటి అని అంటే ఇది ఓపెన్ ఎక్కడైంది క్లోజ్ ఎక్కడైంది అనేది అని క్యాండిల్ పట్టుకొని తెలుసుకోవచ్చు. కానీ మీద ట్రావెల్ చేసిన ఏరియా అంతా షాడో కిందికి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనిషి ఇటు నుంచి అటు పోయింది అనుకో, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా అట్లా అన్నట్టు, ఇది ఫుట్ ప్రింట్స్ లాగా అన్నట్టు, పోయి మళ్ళీ వెనక వచ్చిండు కానీ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా సేమ్ అట్లానే. ఇది స్టిక్ లెంత్ అన్నట్టు, క్యాండిల్ స్టిక్ యొక్క షాడో అన్నట్టు. ఓకే, షాడో మిగులుతుంది కదా మనం ఎటైనా పోతే, అదే ఫుట్ ప్రింట్స్ లెక్క దాంట్లో. అది ప్రతిదానికి ఉంటుంది, రెడ్ క్యాండిల్కి ఉంటుంది, గ్రీన్ క్యాండిల్కి ఉంటుంది. బయింగ్ చేసినప్పుడైనా సెల్లింగ్ చేసినప్పుడు ఒక్కటే కాడ బై ఆ నుంచి మొత్తం సెల్లింగ్ జరిగి ఒక కాడ ఎండ్ అయిపోతుంది కదా, పైకి పోతా ఉంటుంది, కిందికి పోతా ఉంటుంది. మన మార్కెట్ అంటే ఏంటిది, పల్స్ మొత్తం. ఓకే, పైకి కిందికి అవుతూ ఉంటుంది కదా అట్లా ఇది అన్నట్టు. ఓకే, బయింగ్ అవుతూ ఉంటుంది, సెల్లింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, అది వేరియబుల్ కదా. ఓకే, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ ఇట్లా అంటే ఇట్లా ఈ క్యాండిల్ లెంత్ దేనిపైన డిపెండ్ అయి ఉంటా అంటే ఆ చేంజ్ అయిన వాల్యూస్ బట్టి. ఒక దగ్గర పోయింది, ఇంకో దగ్గర పోయింది, కానీ మళ్ళీ అక్కడ కాకుండా ఇంకో దగ్గరికి వచ్చి ఎండ్ అయింది అట్లా. అది మళ్ళా ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటిదంటే, థర్డ్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటిదంటే, మనం ఏం చేసుకుని ఇప్పటిదాకా ఫస్ట్ పాయింట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఏంటిది ఆ విక్స్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఇప్పుడు ఇంకేమున్నాయి ఇందులో మొత్తం మనకి అని అంటే, చూడండి కొన్ని మీకు ఒక డౌట్ రావాలి. కొన్నిటికి చూడండి ఇక్కడ పైన ఉన్న ఓపెన్ అయింది, ఇది రెడ్ క్యాండిల్ కదా, ఇక్కడ టాప్లో ఓపెన్ అవుతుంది, బాటంలో ఎండ్ అయింది. కానీ బాటంలో ఎండ్ అయిన తర్వాత కింద ఆ షాడో లేదు. ఎందుకు లేదు అని అంటే ఒక్క ఇంటెన్సిటీతోని అక్కడ ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి రివర్సల్లో మళ్ళీ కిందికే స్టార్ట్ అయ్యి కిందికి వెళ్ళి అక్కడ ఎండ్ అయిపోయింది అంతే. ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ కొంచెం పైకి వచ్చి క్లోజ్ కాలేదంట అట్లా సేమ్ అదే ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, పైకి పోవాలి, గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైనా పైకి పోయింది కానీ మళ్ళీ ఏమైంది రివర్సల్ తీసుకునేది, మళ్ళీ కిందికి వచ్చింది, కిందికి వచ్చి లాస్ట్కి ఇంటెన్సిటీ కింద క్లోజ్ అయింది. ఇంకొంచెం కిందికి పోయి మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయినట్టు కాకుండా డైరెక్ట్ అక్కడే క్లోజ్ అయిపోయింది అట్లా. మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయితే పైన ఓపెన్ అవుతుంది కదా, పైన ఓపెన్ అయింది, పైన ఓపెన్ ఏం చేయాలి, రెడ్ క్యాండిల్ కిందికి పోవాలి, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇంకో ఇంటెన్సిటీతో వచ్చి కింద అక్కడ ఎండ్ అయిపోయింది అలా. అది ఒక పాయింట్ ఇట్లా ఉంటుంది అన్నట్టు.
సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ పాయింట్స్ అన్నట్టు, 3 పాయింట్స్. సో ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ప్రతి ట్రేడర్కి. ఓకే, ఇవి ఇంకా ఇంకేమున్నాయి మనకి టైప్స్ ఆఫ్ టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అంటే ఈ క్యాండిల్ అనేది 5 minutesలో ఇక్కడ క్లోజ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయింది, రెడ్ క్యాండిల్ ఇంత పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయింది అన్నాడు అంతే. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిగతా క్యాండిల్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ సరే ఎక్కడైనా సరే అట్లుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ తెలుసు కాబట్టి మనకి అసలు క్యాండిల్ రీడింగ్ అంటే ఏంది, అసలు క్యాండిల్ టిక్స్ని ఎట్లా చేయాలని బేసిక్స్ అర్థమైపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఎట్లా చార్ట్ని చదవాలి, సో ఇవి చార్ట్ ఫండమెంటల్స్ అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో అసలు చార్ట్ని ఎట్లా చదవాలి ఏం సంగతి అనేది మొత్తం చూద్దాం. ఓకే.